వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను సగ్గు బియ్యం వడియాల్ని ఎలా చేయాలో చూపించేస్తాను, చూసేయండి. వేసవిలో అందరం వడియాలు పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇంకా బియ్యం వడియాలు, అలాగే రవ్వ వడియాలు, అలా చాలా రకాలుగా వడియాలు చేసుకుంటూ ఉంటాం కదా. అవి కూడా తప్పకుండా అప్లోడ్ చేసేకి ట్రై చేస్తాను. ఈరోజైతే సగ్గుబియ్యం వడియాల్ని ఎలా చేయాలో చూసేద్దాం. మీరు కూడా చూసేయండి. ఇవి ఒకసారి ఎలా వచ్చాయో చూసేయండి, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చూసారు కదా. ఇక ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ఇక్కడ నేను 1 కప్పు సగ్గుబియ్యం తీసేసుకుంటున్నాను. చూసారు కదా, కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట. సేమ్ అలానే మనము వాటర్ కూడా మెజర్ చేసేసుకోవాలన్నమాట. నీళ్ళు కూడా ఈ గిన్నెతోనే కొలుచుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేను 1 కప్పు వరకు సగ్గుబియ్యం తీసేసుకున్నాను. వీటిని నీట్గా వాష్ చేసేసేయాలి. ఒక 2-3 టైమ్స్ అలా వాష్ చేసేసేయాలి. 2-3 సార్లు కడిగేసేయండి. తర్వాత ఇందులోకి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళు తీసేసుకోవాలన్నమాట. చూసారు కదా, సేమ్ మనం సగ్గుబియ్యం ఎంతవరకు వచ్చాయో అంతవరకే నీళ్ళను కూడా తీసేసుకోవాలి. ఇలా 2 కప్పుల వరకు నీళ్ళు తీసేసుకొని నానబెట్టేసుకోవాలన్నమాట. ఒక 4-5 గంటలు నానితే సరిపోతుంది. కాకపోతే మనం వడియాలు ఎలాగో పొద్దున్నే వేస్తాం కాబట్టి నైట్ పడుకునేటప్పుడు నానబెట్టేస్తే సరిపోతుంది. నైట్ నేను పడుకునేటప్పుడు నానబెట్టేసాను అనమాట. ఇదిగో చూడండి, మరుసటి రోజు మార్నింగ్కి ఇలా నానిపోయాయి. తర్వాత వీటిని ఇంకా ఉడికించేసుకోవాలి కదా. మనం ఉడికించడం కోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసుకోవాలి. ఇక్కడ ఆ గిన్నెలోకి ఇందాక మనము నైట్ నానబెట్టుకునేటప్పుడు 2 కప్పులు తీసుకున్నాం కదా. తర్వాత ఇక్కడ 4 కప్పుల నీళ్ళు తీసేసుకోవాలన్నమాట. ఏసురు వేసేటప్పుడు మొత్తం కలిపి 6 కప్పుల నీళ్ళు తీసేసుకోవాలి. 1 కప్పు సగ్గుబియ్యంకి దేనితో సగ్గుబియ్యం కొలుచుకున్నామో అదే కప్పుతోనే నీళ్ళు కూడా కొలుచుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఇలా 4 కప్పుల నీళ్ళు వేసేసుకున్నాను నేను. వేసేసుకొని ఇది బాగా ఎసురు కాగిపోవాలి. ఇలా ఎసురు మరిగిన తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యం నీళ్ళతో పాటు వేసేసుకోవాలి. లేదు అంటే ఆ నీళ్ళు తీసేస్తే మనకి ఇక్కడ వాటర్ తక్కువ వస్తాయి అన్నమాట. దానికోసము మొత్తం అక్కడ 1.5 కప్పు వరకు నీళ్ళు వేసుకుంటే ఇక్కడ 4.5 కప్పు అలా వేసేసుకోండి, సరిపోతుంది. టోటల్ వచ్చేసి 6 ఉండాలన్నమాట. అలా ఉండేలా చూసుకోండి. ఇలా చూసారు కదా, ఇందులోకి వేసేసి ఇంకా దీనిని ఉడకనివ్వాలి. ఈ సగ్గు బియ్యము బాగా ఉడికిపోవాలి. కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉడకనిచ్చేసేయాలన్నమాట. ఇలా మధ్యలో లేదు అంటే సగ్గు బియ్యం త్వరగా అంటుకుపోతుంది అనమాట. ఇలా కలబెట్టుకుంటూ ఉడికించుకోవాలి సగ్గు బియ్యంని. చూసారు కదా, ఇక్కడ ఇలా ఉడకాలన్నమాట. తర్వాత ఇందులో ఉప్పు ఎక్కువ వేయకూడదు అనమాట. వడియాలలో కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటుంది. ఆరిన తర్వాత ఎండిపోయిన తర్వాత కొంచెం చూసి వేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వేయకుండా కొంచెం తక్కువగా వేసుకోండి వడియాలు చేసుకునేటప్పుడు. చూసారు కదా, ఇలా ఉడికిపోవాలి. బాగా ఉడుకుతూ ఉంది కదా. కొంచెం మీరు పెద్ద గిన్నె తీసేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ పైకి వచ్చేసింది. ఇలా పైన ఏమైనా నురుగు ఉంటే అదొకసారి తీసేసుకోండి. ఇంకా కొంచెం పెద్ద గిన్నె తీసేసుకోండి, సరిపోయేది. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉడికిపోవాలి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం చిక్కబడాలన్నమాట. ఇది బాగా చిక్కబడాలి. లేదు అంటే ఇలా ఉడికిన తర్వాత ఆటోమేటిక్గా ఇది చిక్కగా అయిపోతుంది. కొంచెం బంకగా రావాలన్నమాట. తర్వాత ఇందులోకి మనం కారం అంటే ప్లెయిన్గా కావాలి అనుకునే వాళ్ళు అలానే వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేసాను అనమాట. కొంచెం కారం తినాలనుకునే వాళ్ళు ఇలా వేసుకోండి. లేదు అంటే ఎండుమిరపకాయలు కూడా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవైనా వేసేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసేసుకొని అవైనా వేసుకోవచ్చు. ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట. నేనైతే పచ్చిమిర్చి వేసేసాను. ఒక 4-5 వరకు వేసేసాను. ఎక్కువ వేయకూడదు, మళ్ళీ కారం ఎక్కువ అవుతాయి అనమాట. చూసారు కదా, ఇలా ఒకసారి ఉడికించుకోవాలి కాసేపు. తర్వాత ఇందులోకి ఇంకా లాస్ట్లో వేయాలన్నమాట జీలకర్ర అలాగే నువ్వులు. ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసిన తర్వాత జీలకర్ర ముందే వేస్తే అది కొంచెం బాగా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా లాస్ట్లో వేసేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం తగ్గించి వేసుకోవాలనుకునే వాళ్ళు కొంచెం తగ్గించి అయినా, అది ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నువ్వులు
నేనైతే నువ్వులు కూడా కొన్ని వేసేసాను. ఇది ఆప్షనల్ అనమాట, మీ ఇష్టం. నువ్వులు ఇష్టపడే వాళ్ళు నువ్వులు కూడా వేసుకోండి, లేకపోయినా స్కిప్ చేయొచ్చు. చెప్పాను కదా, పచ్చిమిర్చి పేస్ట్‌లో ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు అనమాట. లేదు అంటే కారమే లేకుండా ప్లెయిన్‌గా కావాలి అనుకుంటే ఓన్లీ సాల్ట్, జీలకర్ర వేసేసుకున్నా సరిపోతుంది. అలా అనమాట. అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇలా జిగటగా అవ్వాలన్నమాట. ఇలా కొంచెం అలా అంటుకుపోవాలి. ఇలా అయ్యే వరకు ఉడికించేసుకోండి. ఇంకా చల్లారిపోవాలన్నమాట ఇది బాగా. ఇంకా టెర్రస్ పైకి తీసుకొని వచ్చేసాను నేను ఇక్కడ. బాగా చల్లగా అయిపోవాలి. ఎందుకంటే ఒకవేళ మనము శారీస్ ఉంటాయి కదా, కాటన్ శారీస్, అందులో నూలువి అవి ఉంటాయి కదా, ఆ నూలు క్లాత్ పైన వేసేటప్పుడు కొంచెం వేడిగా ఉన్నా పర్లేదు. నేనైతే ఇక్కడ కవర్ మీద వేస్తున్నానన్నమాట. ప్లాస్టిక్ మీద వేడిది వేయకూడదు కదా, దానికోసం బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇది బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకోండి. కొంచెం కావాల్సినంత కొంచెం కొంచెం వేసుకొని, ఒక స్పూన్ మీరు వేసేదానికి ఎలా వీలుగా ఉంటే అంత సైజు స్పూన్ తీసేసుకొని ఇలా వేయాలన్నమాట. ఇక్కడ నేను కవర్ పైన వేస్తున్నాను, చూపించేస్తానులేండి తర్వాత. టెర్రస్ పైన వేసేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇలా మెల్లగా వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసినట్టు ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసినట్టు గరిటెతో వేసేసేయాలన్నమాట. కొందరు పెద్ద గరిటెతో అయినా వేస్తూ ఉంటారు. మీకు ఏది కంఫర్ట్గా ఉంటే దాంతో వేసేసేయండి, సరిపోతుంది. ఇలా మొత్తం వేసేసుకోవాలి. ఇలా కవర్ పైన వేసేటప్పుడు చల్లగా అయ్యేలా చూసుకోండి. అలా క్లాత్ పైన వేసేటప్పుడు మాత్రం కొంచెం వేడిగా ఉన్నా పర్లేదన్నమాట. చూసారు కదా, ఇక్కడ నేను ఇవంతా వేసేసాను. ఇలా వేసేసాను. ఇవి బాగా ఆరిపోవాలి. ఇంకో కవర్ పైన కూడా వేసేసాను. చూసారు కదా, ఇలా ప్రింట్ ఉండే సైడ్ మాత్రం అస్సలు వేయకండి. ఆ ప్రింట్ అంతా ఈ వడియాలకి అంటుకుపోతుంది. తిప్పిచ్చి వేసేసుకోండి. ఇక్కడ చూసారు కదా, ఈవినింగ్ లోపు ఇలా బాగా ఆరిపోయాయి. ఈవినింగ్కే బాగా ఆరిపోతాయి అన్నమాట. ఇవి కొంచెం పలుచగా వేసాం కదా, ఇలా బాగా ఆరిపోయిన తర్వాత ఇలా మెల్లగా తీసేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట కవర్ మీద ఇలా. కాకపోతే వేడిగా ఉన్నప్పుడు అస్సలు వేయకూడదు. ఈ కవర్ వాడేటప్పుడు చల్లగా అయిన తర్వాత వేసుకోండి. చూసారు కదా, ఇలా మెల్లగా అన్నింటినీ తీసేసుకోవాలి. ఇవి ఈజీగా వచ్చేస్తాయి. ఒకవేళ మీరు క్లాత్ పైన వేసే వాళ్ళు ఉంటే ఆ క్లాత్ని రివర్స్ పెట్టేసి వాటర్ చల్లి తీసేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. క్లాత్ మీద వేసేవాళ్ళు అలా చేసుకోండి. ఇలా చేసుకునే వాళ్ళు ఇలా చేసుకోండి. ఎలా అయినా వేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, అవి ఈవినింగ్కి అన్నీ తీసేసి నెక్స్ట్ డే ఇలా బాగా ఎండలో ఎండబెట్టేసాను అనమాట. ఇవి 1 డే లేదు అంటే 2 డేస్ అలా ఎండబెట్టేసుకోండి, సరిపోతుంది. ఇలా నేను బాగా ఆరిపోయాయి అనమాట. ఇక్కడ ఇవి ఎండిపోయాయి. ఇంకా వడియాలు ఫ్రై చేసేసుకొని తినేసేయడమే, అంతే. మీకు వీలైనంత వరకు ఎండబెట్టేసుకోండి. 1 డే లేదు అంటే 2 డేస్ అనమాట. ఆ కవర్లో నుంచి తీసేసిన తర్వాత ఇంకా ఫ్రై చేసేసుకోవాలి. దానికోసం స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టేసాను. కొంచెం ఆయిల్ వేసేసి అది బాగా హీట్ అయిన తర్వాత ఇవి వేసేసుకోండి. సిమ్లో పెడితే అవి త్వరగా అవ్వవన్నమాట. కొంచెం ఆయిల్ బాగా కాగి ఉండాలి. ఇలా వేసేస్తే వెంటనే అయిపోతుందన్నమాట వడియాలు. ఇలా అన్నింటినీ పేల్చుకోవాలన్నమాట. ఇలా వడియాలు చేసేసుకుంటే రెడీ అయిపోతాయి. మీకు తప్పకుండా బియ్యం వడియాలు అలాగే రవ్వ వడియాలు కూడా తప్పకుండా అప్లోడ్ చేసేకి ట్రై చేసేస్తాను. మీరు కూడా ఈ సగ్గు బియ్యం వడియాలని తప్పకుండా ట్రై చేసేసేయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.